రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ఏర్పాట్లు ఇతర అంశాలకు సంబంధించి ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 15 కంటే ఎక్కువ ఉంటే సెకండ్ బ్యాలెట్ వస్తాయి. అట్లాగే 31 కంటే ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే ఒక థర్డ్ బ్యాలెట్ యూనిట్ కూడా వస్తుంది. సో మనకు మ్యాక్సిమం 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం పడే 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. 7 కాన్స్టిట్యుయెన్సీలో 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం పడతాయి. ఒక 9 కాన్స్టిట్యుయెన్సీస్ 9 కాన్స్టిట్యుయెన్సీస్లో 2 బ్యాలెట్స్ ఉపయోగపడతాయి ప్రతి పోలింగ్ స్టేషన్లో. అండ్ ఓన్లీ ఆదిలాబాద్ ఈజ్ హ్యావింగ్ 1 బ్యాలెట్ యూనిట్ బీయింగ్ యూజ్డ్. అందులో ఇంతకుముందు నేను చెప్పినట్టు 12 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. దీనివల్ల మన రిక్వైర్మెంట్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ పెరిగింది. అంతకుముందు మనం ఎంత పెట్టామో దానికంటే కొన్ని ఎక్స్ట్రా అవసరం పడింది మనకు. సో 1,05,000 సుమారు బ్యాలెట్ యూనిట్స్ మనకు ఇంక్లూడింగ్ 25% రిజర్వ్ మనకు అవసరం పడతాయని మనం ఇంకా 35,000 అడిషనల్ బ్యాలెట్ యూనిట్స్ ఈసీఐ వారికి చెప్పి తెప్పించాం. ఆల్రెడీ ఈరోజు కొంతవరకు నిన్న రాత్రి బ్యాలెన్స్ ఈరోజు కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్ళిపోతాయి. తర్వాత దానికి మళ్ళీ అడిషనల్ ఎఫ్ఎల్సి చేసి ర్యాండమైజేషన్ చేసి దాని తర్వాత కమిషనింగ్కి పోతాయి. అది ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది. ఆల్రెడీ అబ్జర్వర్స్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు. అందుకనే వాళ్ళ ఆధ్వర్యంలో ఆఫ్కోర్స్ డిఓస్ ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. సో 29th నేను ఇంతకుముందు చెప్పినట్టు 7A ఫైనలైజ్ అయిన తర్వాత ప్రింటింగ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు బ్యాలెట్ పేపర్స్ 2-3 టైప్స్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి మనకు. ఒకటి ఈవీఎంలో వాడే బ్యాలెట్ పేపర్ ఉంటుంది. రెండోది కొంతమంది టెండర్డ్ ఓటు కోసం లేకపోతే ఛాలెంజ్డ్ ఓట్స్ కోసం వస్తారు పోలింగ్ స్టేషన్లో. వాళ్ళకు కూడా సేమ్ బ్యాలెట్ పేపర్స్ విల్ బి యూజ్డ్. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ కోసం కూడా కొంత పోస్టల్ బ్యాలెట్ కూడా అవసరం పడుతుంది. ఆ పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు జిల్లా లెవెల్లో ప్రింటింగ్ చేస్తున్నారు. సో 2 ఈరోజు రేపులు కంప్లీట్ అయిపోతాయి. ఏలుండి నుంచి హోమ్ ఓటింగ్ అట్లాగే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో డ్యూటీలో ఉన్న స్టాఫ్ కోసం పోలింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత సర్వీస్ ఓటర్స్కి ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి. అది ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం పంపించేసాం. సో 15,970 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఈటీపీబీఎస్ పంపించడం జరిగింది. కమిషనింగ్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ అంటే ఈవీఎం, కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 3rd. కొన్ని చోట్ల 3rd స్టార్ట్ అవుతుంది, కొన్ని ప్లేస్లో 4th స్టార్ట్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ వెన్ దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్ వాళ్ళ ర్యాండమైజేషన్ ఎఫ్ఎల్సి అంతా కంప్లీట్ చేసి అడిషనల్ బ్యాలెట్ యూనిట్స్కి మొదలు పెడతారు. క్యాండిడేట్ సమక్షంగా లేకపోతే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని అక్కడ పంపచ్చు, వాళ్ళు అక్కడ చేస్తారు. వీఆర్ ట్రయింగ్ టు కంప్లీట్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ బై 6th ఈ అంతా కంప్లీట్ చేసి ఈవీఎంస్ రెడీ చేసి పెట్టాలని ఉద్దేశంతో చేస్తున్నారు. రెండో సైడు 25th 26th నుంచి ఆఫ్టర్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ అయింది. ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇప్పుడు వరకు ఒక 46-47% వరకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ఇంకా జరుగుతున్నాయి. నేను ఇంతకుముందు కూడా మీ ద్వారా ఆల్ క్యాండిడేట్స్కు కోరడం జరిగింది దట్ ప్లీజ్ సెండ్ యువర్ BLAs along with them, booth level agents వాళ్ళతో ఉంటే దే క్యాన్ సీ ప్రాపర్గా ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయా లేదా. సో I would once again request all the candidates to ensure that
దే సెండ్ దేర్ బిఎల్ఏస్. ఈ రోజుకి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైదరాబాద్ చూస్తే ఓన్లీ అవుట్ ఆఫ్ 3,986 పోలింగ్ స్టేషన్స్లో ఓన్లీ 1,370 స్టేషన్స్లో బిఎల్ఏస్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై వన్ పర్టికులర్ పార్టీ. ఇంకా మిగతా పార్టీస్ది ఇంకా తక్కువే ఉన్నాయి. ఒకరు 785, కొంతమంది అసలు ఏం చేయలేదు. సో నేను కోరేది ఏంటంటే ప్లీజ్ అపాయింట్ యువర్ బూత్ లెవెల్ ఏజెంట్స్ so that they can follow the booth level officers when they are going for distribution of voter information slip, rather than coming at a later stage and complaining that. Then coming to the preparation for the actual elections, నేను ఇంతకుముందు చెప్పినట్టు కమిషనింగ్ 6th వరకు కంప్లీట్ అయిపోతుంది. ఈసారి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ తర్వాత ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ సింబల్ లోడింగ్ యూనిట్స్ని కూడా డిఓ కస్టడీలో కంప్లీషన్ ఆఫ్ ఈపీ పీరియడ్ వరకు పెట్టడం జరుగుతుంది. అంటే కౌంటింగ్కి 45 days తర్వాత వరకు. మ్యాన్ పవర్కు వస్తే ప్రిజైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇప్పుడు జరుగుతున్నాయి. 6th వరకు అది కూడా అన్నీ కంప్లీట్ అయిపోతాయి, ఫేజెస్లో చేస్తున్నారు. దట్ ఆల్సో విల్ బీ కంప్లీటెడ్ బై 6th. వాళ్ళకి ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, ఆ డీటెయిల్స్ మళ్ళీ ఇస్తాను. 155 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ మనకు టోటల్గా వస్తాయి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ హ్యాస్ కమ్, సెకండ్ ఫేజ్ రావడం మొదలవుతుంది ఇప్పుడు. సో వీ విల్ బి గెటింగ్ 155 కంపెనీస్ based on certain assessments done in certain places including Hyderabad. We have requested for some additional CAPF forces also, companies also. Let us see how much we are able to get. Total of 2,94,000 personnel will be directly deployed in the election. Idi presiding officer, అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, అదర్ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ ఇట్లాంటివి కూడా ఉంటారు. తర్వాత ఈసారి కొంతమంది పొలిటికల్ పార్టీస్ ఏం చెప్పారంటే ఈ ఏఎస్డి లిస్ట్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, అక్కడ స్లోగా నడుస్తున్నాయి, పోలింగ్ కొంత డిలే అవుతున్నాయి. అందుకనే ఎలక్షన్ కమిషన్ వారు స్పెషల్గా 50 కంటే ఎక్కువ ఏఎస్డి లిస్ట్ ఉన్న పోలింగ్ స్టేషన్లో ఒక అడిషనల్ పిఓ లేకపోతే ఏపీఓని పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. సో వాళ్ళని పెట్టడం జరుగుతుంది, వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఈ అంతా కమింగ్ టు ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక 60,000 వరకు పోలీస్ పర్సనల్ ఇంక్లూడింగ్ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్, యూనిఫార్మ్డ్ పీపుల్ ఫ్రమ్ అదర్ సర్వీసెస్ లైక్ ఫారెస్ట్ అండ్ ఆల్, ఒక 60,000 వరకు డైరెక్ట్లీ వాళ్ళు డిప్లాయ్ అవుతారు పోలింగ్ స్టేషన్స్లో. ఇంకా ఒక 20,000 మిగతా స్టేట్స్ నుంచి బైలాటరల్ బేసిస్ మీద మాట్లాడి మనం వీఆర్ గెటింగ్ దెమ్ ఫర్ ద సెక్యూరిటీ. అవి అంతా కలిపి వీ విల్ బి గెటింగ్ అబౌట్ 3 lakh people who will be directly deployed for the polling station for conduct and for security business. Plus additional people will be there for indirectly, అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో, కౌంటింగ్ సెంటర్లో ఇట్లాంటి పని చేయడానికి ఉంటారు. కమింగ్ టు ఎంసీ అంటే బేసికలీ పర్మిషన్స్ దట్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ సాట్. ఇప్పుడు వరకు 192 approvals of advertisements have been given to political parties based on the requests made by them. కంప్లైంట్ మానిటరింగ్లోకి వస్తే 1950, నేను ఇంతకుముందు చెప్పినట్టు 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంది. తర్వాత అది స్టేట్ లెవెల్లో ఉంటాయి, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఉంటాయి. తర్వాత వెబ్ బేస్డ్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, దాని ద్వారా కూడా కంప్లైంట్స్ మనకు వస్తున్నాయి. అఫ్కోర్స్ సి విజిల్ ద్వారా వస్తున్నాయి.
ఈ అంతా కలిపి మనకు వెబ్ బేస్డ్ 1st of December నుంచి ఇప్పుడు వరకు 18,085 కంప్లైంట్స్ వచ్చాయి. అందులో ఆల్మోస్ట్ 16,000 వరకు వేర్ యాక్చువల్లీ సాల్వ్డ్, అదర్స్ వేర్ ఫౌండ్ బేసికలీ నాట్ ఇమీడియట్లీ రెలివెంట్, అండ్ సమ్ అబౌట్ 200-250 వరకు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి.